తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం రూరల్ మండలం దిర్సుమరు గ్రామంలో వేయించేసిన స్వయంభూ శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయం నందు 72వ వార్షిక శివరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మహాశివరాత్రిని పురస్కరించుకుని బుధవారం స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. తెల్లవారుజాము నుండి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు అల్పాహారం, పాలు, ప్రసాదాలు పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ కోళ్ల బాలకృష్ణ, ఆలయ కమిటీ చైర్మన్ అల్లూరి బంగారాజు, కలిదిండి పేర్రాజు, మైకాపుల గంగారం, పెనుమస నారాయణరాజు, నక్కా రామోజీ, యాళ్ల బాబులు, చెన్ను త్రిమూర్తులు, గవరశ్రీ రాజబాబు, కొప్పెళ్ల సత్యనారాయణరాజు, కమిటీ సభ్యులు, గ్రామ ప్రముఖులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భీమవరం మండలం దిర్సుమరి గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ గంగా భ్రమరాంబ సమేత స్వయంభూ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మరి 72వ వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవాలు ఘనంగా అయ్యాయి. రాత్రి స్వామివారి కళ్యాణం జరిగింది. మరి ఈ రోజున పెద్ద ఎత్తున భక్తులు స్వామివారి దర్శించుకుంటూ చుట్టుపక్కల గ్రామాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. మరి ఈ కార్యక్రమాలు 5 రోజుల పాటు జరుగుతాయి. అనంతరం 2వ తారీఖున స్వామివారి అఖండ అన్న సాంబాద కార్యక్రమం జరుగుతున్నది. మరి ప్రతి ఒక్కరు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని 2వ తారీఖు జరిగే అన్న సాంబాద కార్యక్రమం పాల్గొని స్వామివారి అన్నప్రసాదం స్వీకరించి స్వామివారి దివ్య ఆశీస్సులు పొందాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ముఖ్యంగా ఈ సంవత్సరం సుమారు 20 లక్షల రూపాయలతో స్వామివారికి నూతనంగా రథం చేయించాము. ఆ రథోత్సవం రేపు 7వ తారీఖు గురువారం 9 గంటల నుండి స్వామివారి సన్నిధి నుండి ప్రారంభమయ్యి గ్రామం అంతా గ్రామోత్సవం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క రథోత్సవంలో పాల్గొని స్వామివారి దివ్య ఆశీస్సులు పొందాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. మహాశివరాత్రి సందర్భంగా ఆకివీడులో శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. శివనామస్మరణతో భక్తులు శివయ్యను దర్శించుకున్నారు. బుధవారం తెల్లవారుజామున 5 గంటల నుంచి శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. సాలిపేటలో వేయించేసిన కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ సహిత భద్రకాళి సమేత వీరభద్రస్వామి, పార్వతీ సమేత అగస్తేశ్వర స్వామివార్లను ఉండి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పీవీఎల్ నరసింహరాజు, ప్రముఖులు కన్మూరి అబ్బాయిరాజులు దర్శించుకున్నారు. ఆలయాల్లో భక్తులు విశేష పూజలు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు. ప్రసాద వితరణ గావించారు. పలుచోట్ల అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షులు నంద్యాల లక్ష్మీ సీతారామయ్య, పట్టణ అధ్యక్షులు అంబటి రమేష్, నగర పంచాయతీ చైర్పర్సన్ జామి హైమావతి, వైస్ చైర్మన్ పుప్పాల సత్యనారాయణ, ఎర్రా కేశవ తదితరులు పాల్గొన్నారు.
महाशिवरात्रि पुण्य समय वीरभद्रा समेत भद्रकाली संपूर्ण अनुग्रह महादेव शंभो शंकर हर हर। ఈరోజు ఆకివీడు తాలిపేటలో వెలిసిన వీరభద్రస్వామి, అలాగే అగస్తేశ్వర పార్వతీదేవుల ఆలయాలని శివరాత్రి సందర్భంగా మరి దర్శించుకోవడం జరిగింది. ఎంతో కన్నుల పండుగగా ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ శివరాత్రి వేడుకల్ని జరుపుకుంటున్నారు. మరి వారితో పాటుగా మన మున్సిపల్ చైర్పర్సన్ అయిన హైమావతి గారు, అలాగే మండల వైఎస్ఆర్ అధ్యక్షులు మరి సీతారామయ్య గారు, అలాగే మన కేశవ్ గారు, మిగతా మురళీ గారు, దిలీప్ గారు, అలాగే అందరూ కూడా నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి స్వామివారి ఆశీస్సులు తీసుకుంటం జరిగింది. మరి ఈ సందర్భంగా మరి ఆకివీడు ప్రజలందరూ కూడా ఎంతో సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రం అంతా బాగుండాలి, అలాగే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటం జరిగింది. చాలా సంతోషం. వీరందరూ కూడా మమ్మల్ని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆహ్వానించినందుకు ఈ ఆలయ కమిటీ సభ్యులందరికీ, మన సాలిపేట ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సాలిపేట వీరభద్ర స్వామి ఆలయంలో దర్శనం చేసుకోవడానికి ఈ సాలిపేట పెద్దలు ఆహ్వానం మేరకి వచ్చి దర్శనం చేసుకోవడం అయింది. చాలా ఆనందంగా ఉంది. వీరభద్ర స్వామిని చూశాక ఆయనకి మన రాష్ట్రం సుభిష్టంగా ఉండాలని, అన్ని రకాలుగానే అభివృద్ధి చెందాలని వీరభద్ర కోరుకుంటూ నమస్కరించింది. భీమవరం జేపీ రోడ్ గొట్టుముక్కలవారి తోటలో వేయించేసిన శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో పంచమ వార్షికోత్సవ మహాశివరాత్రి పాంచాహ్నిక కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గొట్టుముక్కల విష్ణుమూర్తిరాజు పార్వతీ దంపతులచే కొవ్వాడ గొట్టుముక్కల వంశస్థులచే విశేషాభిషేకాలు పూజలు నిర్వహించారు. స్వామివారిని, అమ్మవారిని, పెండ్లి కుమారుని, పెండ్లి కుమార్తెను చేశారు. 27వ తేదీ తెల్లవారుజామున 4 గంటలకు అన్నపూర్ణాదేవి కాశీ విశ్వేశ్వర స్వామివారి కళ్యాణం, సాయంత్రం 4 గంటలకు రథోత్సవం, 28వ తేదీ సాయంత్రం 5 గంటలకు తెప్పోత్సవం నిర్వహిస్తామని ఆలయ ధర్మకర్త విష్ణుమూర్తిరాజు అర్చకులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. हर शंभो
महाराजाय ओम तत्ब्रह्म ओम तत्सत्यं तत्पुरुषोत्तमः ఇక్కడ అంటే ఇప్పుడు పంచమ వార్షికోత్సవం జరుగుతుంది. అలాగే ఇంతకుముందు ఇప్పుడు సుబ్రహ్మణ్య శర్మ గారు వారు చెప్పినట్టు గునుపూడి దేవస్థానం సోమేశ్వర దేవాలయంలో ఏ విధంగా చేస్తున్నామో అదే విధంగా ఇక్కడ అన్ని నిర్వర్తించాం. ఇక్కడ అందరికీ ఏంటంటే ముఖ్యంగా దీంట్లో ప్రత్యేకతగా ఉండాలని చెప్పేసి మేము మరకతలింగాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ భక్తులు చాలా సంతోషంగా ఉండాలి, చాలా చక్కగా వాళ్ళకి సౌకర్యాలు బాగుండాలి, అన్నిటికంటే మించి పరిశుభ్రంగానే పవిత్రంగానే ఉండాలనే భావనతోటి ఈ పరిసరాలని మేము మెయింటైన్ చేస్తున్నాం. దానికి తగ్గట్టుగా భక్తులందరూ మాకు సహకరించినందుకు చాలా సంతోషం. శ్రీ మహాగణాధిపతి నమః. ఈ రోజున ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి లింగోద్భవ కాలంలో అన్నాభిషేకము, ఏకాదశ రుద్రాభిషేకము, అనంతరం అమర్నాథలింగేశ్వర స్వామి వారి యొక్క అత్యద్భుతమైనటువంటి అలంకరణ, తదుపరి తెల్లవారితే గురువారం అనగా స్వామివారికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా పంచాయతీ క్షేత్రంలో అతి వైభవంగా అతి చక్కగా ఒక ఏదైనా సరే ప్రైవేట్ గుడి అనేసరికి ఒక రుసుము అనేది అటువంటి విషయాలు పెడతా ఉంటారు. అలాంటిది ఏమీ లేకుండా ప్రతి భక్తులకి కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరికీ చక్కగా దర్శనం చేసుకోవడం, తీర్థప్రసాదాలు అందరికీ స్వీకరించడం, 5 రోజులు కూడా ప్రసాదాలన్నీ కూడా అందరూ కూడా భక్తుల సహాయ సహకారాలతోటి ప్రసాదాలు పెట్టడం. ఇక్కడ ప్రతిరోజు కూడా 360 రోజులు కూడా ఈ గుళ్ళో ప్రతిరోజు కూడా కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఆదివారం కాలభైరవుడు, సోమవారం శివుడు, మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆంజనేయ స్వామి, బుధవారం గణపతి, లక్షవారం సాయిబాబాకి అత్యద్భుతంగా ప్రతి గురువారం కూడా కొన్ని వందల మందికి భోజన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. శుక్రవారం అన్నపూర్ణాదేవి అమ్మవారికి చక్కగా ప్రసాద కార్యక్రమం, పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. శనివారం రమాసహిత వీరంగ సత్యనారాయణ స్వామి వారికి, ఆంజనేయ స్వామి రమాసహిత సత్యనారాయణ స్వామి వారికి శనివారము, ఆదివారం కాలభైరవుడికి అతివైభవంగా జరుగుతుంది. ఏ దేవుడికి ఏ రోజు ఏది ఇష్టమో అదే ప్రసాదం చక్కగా పెట్టడం, పూజించటం, ప్రసాదం పంచిపెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా ఏనాడో పూర్వజన్మ సుకృతం అన్నట్టుగా మా విష్ణుమూర్తిరాజు గారి యొక్క ఆధ్వర్యంలో చాలా చక్కగా అందరి సమక్షంలో వారి బంధుమిత్రులు వారందరూ కూడా భక్తాదులందరూ కూడా ఎవరూ కూడా వాలంటీర్స్ కింద అలాగా నిత్యం 360 రోజులు పనిచేస్తూ వస్తున్నారు. సర్వే జనా సుఖినో భవంతు. నమ శివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాసృష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం నమో నమః. మన భీమవరం పట్టణంలో 2వ పట్టణం నందు వేంచేసినటువంటి గొట్టుముక్కల వారి తోటలో వేంచేసినటువంటి శ్రీ అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయం నందు పాంచాహ్నిక దీక్షగా మహాశివరాత్రి మహోత్సవాలు అతి వైభవపేతంగా మన పంచారామ క్షేత్రమైనటువంటి సోమేశ్వర జనార్దన స్వామి వారి దేవాలయంలో ఏ రకంగా అయితే ఉదయకాలార్చనలు, సాయంకాలార్చనలు ఎలా అయితే జరుగుతున్నాయో అదే విధానముగా ఇక్కడ జరపడం జరుగుతూ ఉంది. అలాగే విశేషం ఏమిటంటే ఈ దేవాలయం ఇంత సుందరంగా నిర్మించబడి పంచమ వార్షికోత్సవం కూడా జరుపుకుంటూ వస్తున్నాము. కావున ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఆలయ సభ్యులైనటువంటి గొట్టుముక్కల విష్ణుమూర్తిరాజు వర్మ గారు, అలాగే వారి యొక్క కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరూ కూడా దగ్గర ఉండి ఈ యొక్క దేవాలయానికి సంబంధించిన ఆ యొక్క కార్యక్రమాలన్నీ కూడా దగ్గరుండి జరిపించడం చాలా విశేషంగా జరుగుతూ వచ్చింది. ఈరోజు అత్యంత వైభవపేతంగా అత్యంత విశేషముగా ఈ యొక్క స్వామివారి యొక్క పరివారాన్ని కానీ ఈ యొక్క భక్తులందరూ కూడా దర్శనం చేసుకోవడం జరుగుతూ వస్తోంది. సభాయే నమః.
మహాశివరాత్రి సందర్భంగా భీమవరం పంచారామ క్షేత్రం వద్ద పలు స్వచ్ఛంద సంస్థలు విశేష సేవలందించాయి. బీవీ రాజు పార్క్ వద్ద భీమవరం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో భక్తులకు పులిహార ప్రసాదం పంపిణీ చేశారు. విశ్వ హిందూ పరిషత్ ఉత్తర ప్రాంత అధ్యక్షులు వబులశెట్టి శ్రీ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ కనగళ్ల విజయరామకృష్ణ, అధ్యక్షులు త్రివిక్రమరావు, కోటేశ్వరరావు, కేశవరావు, నందిపాటి రామకృష్ణ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. అదేవిధంగా పంచారామ క్షేత్రం సోమారామం వద్ద కేశవరావు హైస్కూల్ 1983-84 బ్యాచ్ పూర్వ విద్యార్థులు పులిహార, దద్దోజనం, మజ్జిగ ప్యాకెట్లు అందజేశారు. గత 6 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు మోపాటి బాలపరమేశ్వరరావు చెప్పారు. ఈ కార్యక్రమంలో బోసు, శివరామకృష్ణ, గిరిధర్ ప్రసాద్, హరిబాబుతో పాటు పలువురు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. అదేవిధంగా శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో భక్తులకు పాలు, మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాయప్రోలు చలపతి సభ్యులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర సీ ఫుడ్స్, ఏటీవీ రమణ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ చేతుల మీదుగా మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంఘ సేవకులు రంగసాయి పాల్గొన్నారు. పంచారామ క్షేత్రమైనటువంటి భీమవరంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భీమవరం వాసవి క్లబ్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున పులిహార, కేసరి అంటే 2 రకాల ప్రసాదాలు కూడా పంచారామ క్షేత్రాలకు వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఈ రోజున ఇక్కడ పంచడం జరుగుతోంది. ఈ కార్యక్రమం గత 10 సంవత్సరాలుగా చేస్తున్నారు. భీమవరంలో వాసవి క్లబ్ ప్రారంభించి 20 సంవత్సరాలు పూర్తయింది. అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు అంటే కేవలం కుల ప్రాతిపదిక కాకుండా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు సమాజంలో అందరికీ కూడా చేరే విధంగా ఈ కార్యక్రమాలను అన్నింటినీ కూడా చేస్తున్నారు. ఈ శివరాత్రి రోజునే ప్రసాదం ఇవ్వటం కాదు, రథోత్సవం రోజున చేస్తారు, తెప్పోత్సవం రోజున కూడా ప్రసాదాన్ని వితరణ చేస్తారు. అంతేకాకుండా 2014 సంవత్సరంలో ఇక్కడ 6వ వాటర్ ప్లాంట్ ఒకటి నెలకొల్పి కేవలం 5 రూపాయలకి 20 లీటర్ల మంచినీటిని సప్లై చేస్తున్నారు. ఎంతో దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి నీటిని తీసుకెళ్ళడం జరుగుతుంది. మొట్టమొదటిలో కేవలం 2 రూపాయలకి ఇచ్చేవారు. ఖర్చులు పెరిగిన కారణం చేత ఈ రోజున 20 లీటర్లు 5 రూపాయలకి, మనం బాటిల్ 20 రూపాయలు కొనుక్కుంటున్నాం. బయట కావాలంటే కనుక మంచినీళ్ళు కావాలంటే 1 లీటరు 20 రూపాయలు కొనుక్కుంటున్నాం. అటువంటిది 20 లీటర్ల మంచినీరు కేవలం 5 రూపాయలకి ఇస్తున్నారు. అది నిరాటంకంగా జరుగుతోంది గత 10 సంవత్సరాలుగా. ఈ సందర్భంగా నేను వాసవి క్లబ్ భీమవరం వారిని, ఈ వ్యవస్థాపకులని, నిర్వాహకులని, ప్రస్తుతం అధ్యక్ష కార్యదర్శులని, కమిటీ మెంబర్లని అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. జై శ్రీ. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వీరమ్మ పార్క్ వద్ద గల వాసవి క్లబ్ వాటర్ ప్లాంట్ వద్ద పులిహార వితరణ మరియు కేసరి వితరణ భక్తులకు అందించడం జరుగుతుంది. అలాగే మా సభ్యులు కూడా చాలా సహకారంతో ఈ పులిహార వితరణకి అలాగే అనేక కార్యక్రమాలకి మా సభ్యులు విరాళంతో ముందంజలో ఉన్నది. దీనికి మా క్లబ్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము అనగా 1983-84 సంవత్సరం శ్రీ చూపుడు గంగయ్య మెమోరియల్ హై స్కూల్లో 10వ తరగతి చదివినటువంటి విద్యార్థులం మేమందరం కూడా సంఘంగా ఏర్పడి మేము వివిధ రకాలైన సేవా కార్యక్రమంలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా మహాశివరాత్రి పర్వదినమున శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి వారి మహాశివరాత్రి పర్వదినమున ఈ దేవాలయం ప్రాంగణం వద్ద 50 మంది భక్తులకు పులిహార ప్రసాదం, దద్దోజనము, మజ్జిగ ప్యాకెట్లు, మంచినీరు ప్యాకెట్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మేము సంఘంగా ఏర్పడి 7 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నందున 6వ సంవత్సరం కార్యక్రమంగా ఈ రోజున ప్రతి సంవత్సరం కూడా తప్పకుండా ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. అదేవిధంగా పేద విద్యార్థులకు ఫీజులు కట్టడము, తర్వాత లేని వాళ్ళకి ఆర్థికంగానే వివిధ రకాలుగా సహాయం చేయడం, వివిధ రకాల కార్యక్రమాలు చేపడుతున్నాము. అదేవిధంగా మా సంఘం మా 10వ తరగతి విద్యార్థులు అందరం కూడా భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని మరింత భక్తి శ్రద్ధలతోని, వినయములతోని ఘనంగానే మహాశివరాత్రి పర్వదినం జరుపుకోవాలని ఈ పులిహార, దద్దోజనం, మజ్జిగ ప్యాకెట్లు, మంచినీటి ప్రసాదాన్ని మరింత విస్తృతంగా మేము కొనసాగించాలని, ఆ విధంగా భగవంతుని ఆశీస్సులు మా అందరికీ అలాగే పట్టణ ప్రజలందరికీ కూడా కలగజేయాలని పంపిణీ కార్యక్రమ అవకాశం కల్పించిన ఆ భగవంతునికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. Bye.
భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి అనుగ్రహాశీస్సులతో మహాశివరాత్రి పర్వదినమున శ్రీ ఉమా సోమేశ్వర స్వామి గునుపూడి భీమవరం దేవస్థానమునకు విచ్చేస్తున్నటువంటి వేలాది భక్తజనులకు శ్రీ సత్యసాయి సేవా సంస్థల తరఫున తెల్లవారుజామున 4 గంటల నుండి వేడిగా పాలు, టీ మరియు మినరల్ వాటరు మరియు మజ్జిగ సేవలు కొనసాగిస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవస్థానం వారికి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈసారి చాలా అద్భుతంగా భక్తజనులు అందరూ కూడా తరలి వస్తున్నారు. అందరికీ కూడా వేలాదిగా ఇప్పటికే దర్శనాలు చేసుకున్నారు. అత్యంత సౌకర్యంగా, చక్కగా, సౌలభ్యంగా అందరికీ కూడా దర్శనాలు ఏర్పాటు చేస్తున్నారు దేవస్థానం. సత్యసాయి సేవా సంస్థల తరఫున అందరికీ సాయిరామ్. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనండి. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. రైట్. మహాశివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు గునుపూడి సోమేశ్వర స్వామి ఆలయం వద్ద దర్శనం కోసం ఇక్కడ ఉన్నారు. మరి అనేక ప్రాంతాల నుంచి ఇక్కడ భక్తులంతా రావడం జరిగింది. మరి మనంతా కలిసి ఇక్కడ అనేక మంది ఈ భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వంతో పాటు మనం కూడా చేస్తున్నాం. దాంట్లో ముఖ్యంగా ఒక 20 సంవత్సరాల నుంచి శ్రీ వెంకటేశ్వర సీ ఫుడ్స్ ఆలపాటి వెంకటరమణ, తులసి వెంకటరమణ గారి సారథ్యంలో మరి వేలాది మందికి ఇక్కడ మజ్జిగ ఏర్పాటు చేసి భక్తులకు సౌకర్యం కల్పిస్తున్నారు. ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి మరి రాత్రి కొరకు కూడా ఈ మజ్జిగ కేంద్రం. ఇవాళ ఈ కార్యక్రమాన్ని మన మాజీ శాసనసభ్యులు గంధి శ్రీనివాస్ గారు ప్రారంభించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా భక్తులందరికీ ఈ మజ్జిగ సౌకర్యం కల్పిస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర సీ ఫుడ్స్ ఈ ఆలపాటి వెంకటరమణ గారికి, ముఖ్యంగా నిన్నే పెళ్ళైనటువంటి మా ధనుష్ నవ్య దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొని మజ్జిగ పోయడం అనేది మరి సంపూర్ణమైన వాళ్ళకి ఆరోగ్య ఆయుర్వేద మళ్ళీ భగవంతుని కోరుకుంటూ ఓం నమః. భీమవరం 2వ పట్టణంలోని స్వయంభూ శ్రీ భైరవ స్వామి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా భస్మాభిషేకం నిర్వహించారు. ఆలయ అర్చకులు ప్రభాకర్ శేషశర్మ ఆధ్వర్యంలో సుంకరవారి కుటుంబ సభ్యులచే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద మంత్రాలతో పూజ చేసి సాంప్రదాయబద్దంగా భస్మాభిషేకం నిర్వహించారు. శివుణ్ణి భక్తితో కొలిస్తే కోరికలు నెరవేరుస్తారని, ఆయన అభిషేక ప్రియుడని, అందుకే భక్తులు ఖచ్చితంగా శివుణ్ణి అభిషేకాలు చేస్తారని సుంకర కుటుంబ సభ్యులు అన్నారు. అనంతరం అన్నపూర్ణాదేవి అమ్మవారికి పసుపు కుంకుమలతో కుంకుమార్చన, వివిధ రకాల పుష్పాలతో పూజలు చేసి అలంకరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ అధ్యక్షులు డాక్టర్ సుంకర ముసలయ్య, సుంకర రవి, లక్ష్మీ దంపతులు, సుంకర బాబురావు, సుంకర గణపతి, సుంకర కొండ, సుంకర కనకప్రసాద్, సుంకర వెంకటేశ్వరరావు, సుంకర మాణిక్యాలరావు, సుంకర బోస్, సుంకర శ్రీనివాస్, సుంకర భగవాన్, సుంకర కేశవ దంపతులు పాల్గొన్నారు. భైరవ భక్తులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. మరి స్వయంభూగా భీమవరం 2 టౌన్లో శ్రీరాంపురంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ భైరవ స్వామి వారు ఈరోజు మరి శివరాత్రి పర్వదినం సందర్భంగా మాఘమాసంలో వచ్చినటువంటి శివరాత్రి చాలా విశిష్టమైన శివరాత్రి ఇది.
కాబట్టి ఈ శివరాత్రికి మొదటిసారిగా మరి స్వామివారికి స్వయంభూ స్వామివారికి భస్మాభిషేకం ఆవు గోమయంతో చేసినటువంటి భస్మంతో భస్మాభిషేకం, అలాగే సిరులు సౌభాగ్యాన్ని కోరుకునే సౌభాగ్యవతుల మహిళలందరి కొరకు శ్రీ అన్నపూర్ణాదేవి వారికి పసుపు కుంకుమలు పూలతో పూజ జరుగుతుంది. మరి భక్తులందరూ చక్కగా సహకరించారు. అలాగే పూజ అయ్యేంత వరకు ఉండి తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్ళవలసిందిగా మా భైరవ ట్రస్ట్ తరపున శంకర ట్రస్ట్ తరపున మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. నవయవ్వనాభ్యాం పరస్పరా దృష్టబుద్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ఈ రోజున మహాశివరాత్రి మహాపర్వదినం సందర్భంగా పరమేశ్వరుడు యొక్క అంశంలో భైరవస్వామిగా స్వయంభూగా వెలిసినటువంటి ఈ క్షేత్రంలో చాలా విశేషంగా కనీ విని ఎరుగని రీతిలో భక్తుల యొక్క సహాయ సహకారంతో కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో అర్చక స్వామి వారి యొక్క ప్రోత్సాహంతో స్వామివారి యొక్క భస్మాభిషేక కార్యక్రమాన్ని సంకల్పం చేసి అందరి యొక్క సహాయ సహకారంతో భస్మాభిషేకం చేశారు. మరి ఈ భస్మం అనేది త్రయంబకం జజామహే సుగంధిం పుష్టివర్ధనం అంటారు. ఆ భస్మాన్ని ధరిస్తేనే ఆయుష్ పెరుగుతుంది. అటువంటి యొక్క శివరాత్రి రోజున స్వామివారి అంశమైనటువంటి ఆ భైరవ స్వామివారికి ఒక్కసారి భస్మాభిషేకం చేయడం ద్వారా ఈ యొక్క గ్రామ ప్రజలు, దేశము, రాష్ట్రము అంతా కూడా సుభిక్షంగా ఉండాలి, అందరూ బాగుండాలి అనేటువంటి సత్సంకల్పంతో అర్చక స్వామివారి యొక్క ప్రోత్సాహంతో అత్యంత వైభవితంగా స్వామివారి యొక్క భస్మాభిషేకం స్త్రీల యొక్క సౌభాగ్యం కోసం అమ్మవారి అన్నపూర్ణాదేవిగా కాశీక్షేత్రమే ఇక్కడ ఉన్నట్టుగా మనకి అందరికీ కూడా కనపడుతూ ఉంటుంది. అన్నపూర్ణాదేవిగా ఇక్కడ ప్రసిద్ధిగాంచింది అమ్మవారు. అమ్మవారికి ప్రీతిగా స్త్రీలందరి చేత కుంకుమార్చన కార్యక్రమాలు చేయించబడతాయి. కాబట్టి 50 మంది భక్త మహాతలందరూ కూడా ఈ క్షేత్రాన్ని దర్శించి ఆలయానికి అందరూ కూడా సహకరించి తమ వంతు సహకారాలు అందిస్తూ ఈ ఆలయాన్ని దినదిన ప్రవర్ధమానంగా అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. గురువారం భీమవరం పట్టణంలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎస్సీహెచ్ బీఆర్ఎం హైస్కూల్ నందు 398, 399, 400, 401 పోలింగ్ బూతుల ఏజెంట్ల సన్నాహక మీటింగ్ రాష్ట్ర టీడీపీ కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయంలో టీడీపీ, బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో జరిగింది. బూత్ ఏజెంట్లు నిర్వహించవలసిన విధి విధానాలు చర్చించారు. ఈ కార్యక్రమంలో గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ పామర్తి వెంకటరామయ్య, బీజేపీ మండల అధ్యక్షుడు రాట్నాల సత్యనారాయణ, జనసేన పట్టణ కార్యదర్శి పత్తి హరివర్ధన్, భూపతిరాజు, బుజ్జిరాజు, కొరిపల్లి శ్రీనివాస్, గంటా త్రిమూర్తులు, రామకృష్ణ, వజ్జుపత్తి గురుమూర్తి, కొండవీటి విజయ్, చోడుశెట్టి నారాయణస్వామి, కోళ్ల నాగబాబు, కల్దిండి రవిరాజు, ఎలమంచిలి శ్రీను, చిన్న బూత్ ఏజెంట్లు పాల్గొన్నారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎన్నిక ఎమ్మెల్సీ ఎన్నిక రేపు 27వ తారీఖు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల జరుగుతుంది. ఓటర్లందరికీ భీమవరం నియోజకవర్గంలో ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోండి. మీ హక్కుల్ని కాపాడటం కోసం, అలాగే ఈ సమాజంలో మంచి చేయడం కోసం మనం గెలిపించే అభ్యర్థి ఎమ్మెల్సీ శాసనమండలిలో మరి అతను మన ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలంటే మన ఓటు హక్కుని కంపల్సరీ ఉపయోగించుకోవాలి. ఈ మాట ఎందుకు చెబుతానంటే గత 8 నెలల నుంచి కూడా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అటు కేంద్రం నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరి విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాబు గారితో సహా అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా ప్రతి మనిషికి కూడా స్వతంత్రం వచ్చింది. అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ముందుగా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన జరుగుతుంది. వాళ్ళందరికీ మద్దతుగా మీరందరూ మరి ఓటు హక్కుని వేసి పేరాభద్రులు రాజశేఖరం అనే మా కూటమి అభ్యర్థిని బలపరచడం కోరుతున్నాం. దీనికోసం ఎందుకు చెబుతున్నామంటే గతంలో మరి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో అరాచక పాలన ఏ రకంగా చేస్తారనేది ఇదే పట్టభద్రులు 3 ఎమ్మెల్సీ ఎన్నికలు అప్పుడు ప్రతిపక్షానికి ఇచ్చారు. అంటే అంత విద్యుత్తుతో ఓటేస్తారు కాబట్టి వాళ్ళందరికీ మరొకసారి నేను చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోండి. తప్పనిసరిగా కూటమిని మరి బలపరచండి. రాబోయే రోజుల్లో మరి నిరుద్యోగ విషయంలో కానీ, అలాగే సమాజంలో మనం ఆంధ్రప్రదేశ్ని ఒక అగ్రహంలో నిలపడంలో కానీ చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా మీ అందరికి కూడా మరి కలిసికట్టుగా రావాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. రేపు 27వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు జరగబో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ సందర్భంగా పట్టభద్రులైన ఓటర్లందరికీ కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే
దయచేసి మీరు విజ్ఞప్తితో ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమాలు కంటిన్యూ జరగాలన్నా, ప్రత్యేకంగా నిరుద్యోగ సమస్య తీరాలన్నా వీటన్నిటి మీద మంచి ప్రభుత్వానికి పేరు పడ్డ ఈ కూటమి ప్రభుత్వం వల్లనే అది సాధ్యపడుతుంది. దాన్ని సాధించాలంటే శాసనమండలిలో మన మెజార్టీ కావాలి. దానికి శాసనమండలిలో తన బాణి వినిపించి నిరుద్యోగ సమస్య పరిష్కార దిశగా అవనండి, ప్రజా సంక్షేమాల విషయం ఏమనండి, అభివృద్ధి విషయం ఏమనండి, తన వాణి వినిపించే యొక్క విజ్ఞానవంతుడు శ్రీ పేరాబత్తుడు రాజశేఖరం గారు. ఆయన్ని కూటమి పార్టీలు బలపరిచిన అభ్యర్థి కాబట్టి దయచేసి పేరాబత్తుడు రాజశేఖరం గారు అనే ఆ యొక్క వారి ఫోటో పక్కన ఉండేటువంటి బాక్స్లో ఒకటైన ఇంకే మాత్రమే వేసి వారి మొదటి ప్రాధాన్యత ఓటు ఇచ్చి వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, కాబట్టి విజ్ఞత కలిగిన ఓటర్లందరూ కూడా పేరాబత్తుడు రాజశేఖరం గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఉభయ గోదావరి పట్టభద్రుల ఎన్నిక 27వ తారీఖు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు జరగబోయేటువంటి ఈ ఎన్నికలకు అందరం కూడా సంసిద్ధంగా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా సంస్థాగతంగా గ్రౌండ్లో వర్క్ చేస్తున్నారు. దానికి ప్రతిఫలం అనేది రేపు మనం అందుకోబోతున్నాం. రేపు భీమవరం మండలంలో ఉన్నటువంటి రూరల్ మండలంలో ఉన్నటువంటి బాధ్యతాయుతమైనటువంటి పట్టభద్రుడు మీ యొక్క సమస్యలను, మీ యొక్క వాణిని శాసనమండలిలో వినిపించేటువంటి నాయకత్వాన్ని మీరు కూటమి తరపున అందించేటువంటి సదావకాశాన్ని ఉపయోగించుకొని మీరందరూ కూడా కూటమి తరపున పోటీ చేయించున్నటువంటి, కూటమి తరపున నిలబెట్టినటువంటి పేరాబత్తుల రాజశేఖరం గారికి బాక్సులో సీరియల్ నెంబర్లో 1వ స్థానం వచ్చింది. ఆ స్థానం తిన్నంగా బాక్సులో నిలువ గీతను గీసి ఆయనకి అత్యధిక ఓట్ల మెజార్టీతోటి ఇస్తారని, రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్ నిమిత్తం పట్టభద్రులందరూ వచ్చి పేరాబత్తుల రాజశేఖర్ గారికి ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మహాశివరాత్రిని పురస్కరించుకుని ఉండి మండలం కోలమూరు గ్రామంలో వేయించేసి ఉన్న పార్వతీ సమేత కైలాసనాథ స్వామివారి ఆలయ ప్రాంగణంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పేరిచెల్ల రామకృష్ణరాజు దంపతులు స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి పరిసర గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రుద్రరాజు జగపతిరాజు, చెక్పోస్ట్ రాజు, కోనపరాజు, రామసూర్యనారాయణరాజు, నంబూరి కృష్ణంరాజు, రుద్రరాజు నర్సరాజు తదితరులు పాల్గొన్నారు. గరగపూర్ నుంచి ఒక ముసలావిడ వచ్చి కోలమూరులో శివాలయం లేదు, నేను కడతానని వచ్చింది ఆవిడ. అప్పుడు ఆవిడ చెప్పగానే పేర్చల్ వీర్రాజు గారు సైట్ ఇచ్చారు. తర్వాత కోనరాజు, కద్దూరం రాజు గారు, పొలం రాజు గారు, రుద్రరాజు నరసరాజు, జగపతిరాజు వీళ్ళందరూ కలిపి ఒక కమిటీ కింద వేసుకుని ఈ శివాలయాన్ని ప్రతిష్టాపన చేశారు. ఇవాళ ఈ శివరాత్రి రోజుని కళ్యాణం చేసి దంపతులు పేర్చెల్ల రామకృష్ణరాజు, సునీత రాజు, పేర్చెల్ల రామకృష్ణరాజు దంపతులు కళ్యాణం వైభవంగా చేశారు. కాబట్టి ఆ రోజుల్లో పేర్చెల్ల ఏర్రాజు గారు ఫస్ట్ సైట్ ఇచ్చారు. చెక్కోశ్వరాజు గారు పెన్నాను అని తెలియపరుస్తూ ఈ కళ్యాణం ఎప్పుడు 360 రోజులు ఇలాగ ఎప్పుడు చేస్తూనే ఉంటామని అది. ఎన్నో ప్రాంతాల నుంచి దైవ దర్శనం కోసం భక్తులు వస్తూ ఉంటారని, దైవ దర్శనంతో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా దైవ కార్యంగా భావించాలని యూత్ హాస్టల్స్ అసోసియేషన్ కార్యదర్శి నందమూరి రాజేష్ అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక పురపాలక సంఘం ఆధ్వర్యంలో సోమేశ్వర స్వామి దేవస్థానం వద్ద భక్తులకు గుడ్డ సంచులు అందించారు. రాజేష్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగంతోనే చాలా మంది జీవనం సాగిస్తున్నారని, మార్పు అనేది త్వరగా రావాలని కోరారు. ప్రచార కమిటీ సభ్యులు కంతేటి వెంకటరాజు, చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ భక్తులు ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ ను
నిషేధించాలని, గుడ్డ సంచులనే వినియోగించాలని అన్నారు. శివరాత్రి మహోత్సవంలో జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదేశాల మేరకు ప్లాస్టిక్ నిషేధంపై ప్రచార కార్యక్రమాలను విస్తృతంగా చేస్తున్నామన్నారు. అనంతరం భక్తులకు గుడ్డ సంచులను ఉచితంగా అందించారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధులు మల్లేశ్వరరావు, గోపిశెట్టి కృష్ణ, కెప్టెన్ శేఖర్, సత్యసాయి సేవా సమితి సభ్యులు రాయప్రోలు చలపతి తదితరులు పాల్గొన్నారు. శివరాత్రి సందర్భంగా మనమంతా పర్యావరణాన్ని కాపాడుతూ పరిశుభ్రతను పాటిస్తూ భక్తులుగా ప్లాస్టిక్ ను నిషేధించి గుడ్డ సంచులనే వాడతామని ప్రమాణం చేస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మహాశివరాత్రి సందర్భంగా భక్తులతో పోటెత్తిన శైవ క్షేత్రాలు. శివనామ స్మరణతో మారుమోగిన పంచారామ క్షేత్రం. మందలపారు శ్రీ ఉమా నీలకంఠేశ్వర పంచాయతన క్షేత్రంలో వైభవంగా మహాశివరాత్రి కళ్యాణ మహోత్సవాలు. షామాటోర్ జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి మెరుగైన అవకాశాలున్నాయి. జిల్లా హాస్పిటల్ ఏర్పాటుకు కృషి చేస్తా. నాగాలాండ్ పర్యటనలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. మహాశివరాత్రి సందర్భంగా పంచారామ క్షేత్రం సోమారామంలో భక్తులకు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.